నమస్తే అండి. మరి మనం చూసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్తో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మరి జాబ్ పరంగా నోటిఫికేషన్ అందియాలని నేను భావించాను. కాబట్టి మీ వంతు సహకారంగా మీరేం చేస్తారంటే ఒక వీడియోని చూసిన మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మరి అభ్యర్థులకు పలానా రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు పడుతున్నాయి, వీటికన్నా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు వయసు అన్నటువంటిది 20 నుండి 25 లోపల జాబ్ కొడితే మీకు మంచిగా సెటిల్ అవుతారని వారికి కొద్దిగా మీ యొక్క సహకారంతో వారిని మోటివేషన్ చేస్తే వారు పెద్దవారి యొక్క మాటలు ఉంటారు. కాబట్టి కంపల్సరీగా వారు చిన్న వయసులో జాబ్కు అర్హులుగా ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వరకు చేరవేద్దాం మన వంతు బాధ్యతగా. ఇప్పుడు మనం కంటెంట్లోనికి వెళ్ళి చూసినట్లయితే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వారి నుండి రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు ఆన్లైన్ అప్లికేషన్కి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కర్ణాటక గ్రామీణ బ్యాంకు వారి రిక్రూట్మెంట్ ప్రకారంగా 1425 పోస్టులు భర్తీ చేయడానికి 2025 సంవత్సరంకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ వారి యొక్క అధికారిక ప్రకారంగా మరియు వారు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు అన్నటువంటిది గమనించండి. అభ్యర్థులు మీరు అప్లై చేసేటువంటి వారు గవర్నమెంట్ యొక్క ఈ నోటిఫికేషన్స్కి బ్యాంకింగ్ సెక్టర్ కానీ మరియు ప్రైవేట్ సెక్టర్ కానీ మరి గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఏ పోస్టులకి అప్లై చేసినప్పుడు కూడా ఆ పోస్టుకి కంపల్సరీగా గవర్నమెంట్ వారి యొక్క ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ యొక్క కర్ణాటక గ్రామీణ బ్యాంక్ రిక్రూట్మెంట్కి ఆన్లైన్ ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఎప్పటి నుండి మనం అప్లై చేసుకోవాలని మనం కానీ చూడనట్లయితే ఈ యొక్క కర్ణాటక గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్స్కి ఆన్లైన్ అన్నటువంటిది మరి 1 తారీఖు నుండే నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా 1/9/2025 సెప్టెంబర్ 1 నుండే దీనికి నోటిఫికేషన్ అనుకున్నది జారీ చేయడం జరిగింది. మరి పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులకు లాస్ట్ డేటు 21/9/2025 వరకు ఉంది. మరి యొక్క ఫీజు కడతానికి కూడా లాస్ట్ డేటు 21/9/2025 వరకు ఉంది. అయితే ఈ యొక్క బ్యాంకు ఎగ్జామ్ రాయటానికి పెట్ ఎగ్జామ్ అన్నటువంటిది ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ యొక్క కండక్ట్ చేసేటువంటి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ ఎగ్జాము నవంబర్ 2025 సంవత్సరంలో కండక్ట్ చేస్తారనమాట. దీనికి డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి మరి ఆఫీసర్/OA ఈ యొక్క పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జాము నవంబరు లేదా డిసెంబర్ మాసంలో 2025 సంవత్సరంలో ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరి ప్రిలిమినరీ ఆఫీసర్/OA వారికి నవంబర్ లేదా డిసెంబర్లో 2025 సంవత్సరంలో ఎగ్జామ్ అనుకుని కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మరి రిజల్ట్ అన్నటువంటిది డిసెంబరు లేదా జనవరి 2026 సంవత్సరంలో ఈ యొక్క ప్రిలిమినరీ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మరి మెయిన్ సింగిల్/ మరి ఆఫీసర్స్/OA వారికి డిసెంబరు 25 లేదా జనవరి 2026 సంవత్సరంలో మెయిన్ ఎగ్జామ్స్ అన్నటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్/సింగిల్ ఆఫీసర్స్/OA డిసెంబర్ 2025 మరియు ఫిబ్రవరి 2026 సంవత్సరంలో ఈ యొక్క పోస్టులకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కండక్ట్ చేస్తారనమాట. మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ దీనికి సంబంధించినటువంటి మెయిన్ సింగిల్ ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3 వారికి జనవరి 20, 2026 సంవత్సరంలో మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి డౌన్లోడ్ లెటర్ ఫర్ ది ఇంటర్వ్యూకి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3 అభ్యర్థులకు మరి ఇంటర్వ్యూకి 2026 సంవత్సరంలో ఇంటర్వ్యూకు మరి కాల్ లెటర్స్ అనేటువంటిది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని మనం చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1,
స్కేల్ 2 మరియు స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వారికి ఫిబ్రవరి లేదా మార్చ్ 2026 సంవత్సరంలో ఈ యొక్క అలాట్మెంట్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి అభ్యర్థులు అంటుండే గమనించాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ పడిన దగ్గర నుండి మనం కనుక ఈ జాబ్లకు ప్రిపేర్ అయ్యి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే ఈ యొక్క జాబ్స్ కొడతానికి అనుకూలంగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తరోగా ఈ యొక్క నోటిఫికేషన్ విషయంలో మన వంతు సహకారంతో ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్లయితే ఈ జాబ్ కొట్టడానికి మరి ఈజీగా ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఎంత ఏజ్ కలిగి ఉండాలి, వయసు ఎంత కలిగి ఉండాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క వయసు అన్నటువంటిది పోస్టుల వారీగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వారు. మరి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వారు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఏజ్ లిమిట్ అంటుంది ఏ పోస్ట్కి ఎంత ఉందో ఒకసారి మనం వీటి యొక్క ఏజ్ గురించి క్లుప్తంగా చూద్దాం. ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వారికి బిట్వీన్ 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలని వారు తెలియజేయడం జరిగింది. ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ వారికి అబోవ్ 18 సంవత్సరాలు పైబడినటువంటి వారు బిలో 30 సంవత్సరాల లోపల వారి యొక్క వయస్సు ఉండాలని ప్రకటించడం జరిగింది. మనం చూసినట్లయితే ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ అబోవ్ 21 ఇయర్స్ నిండినటువంటి వారు మరియు బిలో 32 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఏజ్ రిలైజేషన్ విషయంలో గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఏజ్ రిలైజేషన్ అన్నటువంటిది మెన్షన్ చేయటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క పోస్టులకి ఏమైనా మరి అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుందా, అప్లికేషన్ ఫీజు కట్టాలా అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థినులు అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది కంపల్సరీగా కట్టవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3 అభ్యర్థులు ఈ యొక్క పోస్టులు చెప్పుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 175 రూపాయలు కట్టాలి. మరి ఫర్ ఆల్ అదర్స్ వచ్చిన తర్వాత 850 రూపాయలు కట్టాలి. ఈ యొక్క ఫీజు ఆన్లైన్ ద్వారా కట్టవలసి ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే మరి ఈ యొక్క పోస్టులకు అర్హత ఏమి కలిగి ఉండాలి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వారికి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆఫీసర్ స్కేల్ 1 వారికి అసిస్టెంట్ మేనేజర్ వారికి బ్యాచిలర్ డిగ్రీ మరి చేసి ఉండాలని తెలియజేస్తున్నారు యూనివర్సిటీ నుండి. మరి ఈ యొక్క పోస్టులకి కావాల్సినటువంటి ఆ డిగ్రీలు అగ్రికల్చరు, హార్టికల్చరు, మరి యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ ఈ యొక్క కోర్సులు వారు డిగ్రీలు చేసి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. మార్కెటింగ్ కూడా ఎకనామిక్స్ ఆర్ అకౌంటెంట్స్ కలిగి ఉండాలని ఆ యొక్క డిగ్రీలో ఈ యొక్క సబ్జెక్టులు కలిగి ఉండాలని తెలియజేశారు. ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు మరి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసినటువంటి వారు 50% మార్క్స్ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 2 స్పెషల్ ఆఫీసర్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీ మరి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసినటువంటి వారు కావాలి. ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీలు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైనటువంటి కోర్సులు మరి వారు చేసి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వారి నుండి నోటిఫికేషన్ అనుకున్నది జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోకి చూసిన మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి పంపించి ఈ పోస్టులు కనుక అప్లై చేసినట్లయితే మరి వారు చిన్న వయసులో ఉద్యోగానికి అర్హులుగా ప్రకటించబడతారు. ఈ వీడియో చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయండి. థ్యాంక్ యూ.